హాయ్ గైస్, వెల్కమ్ టు కీర్తన చౌహాన్. వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ దమ్ బిర్యానీ. సో నేను ఇక్కడ రైస్ పెట్టేసిన. అందులో మనము పువ్వు, లవంగా అవన్నీ, సాజీరా అవన్నీ వేసి, పచ్చిమిర్చి ఆకు ఉంటుంది కదా, అవన్నీ వేసి కొద్దిగా ఆయిల్ వేసి మనం రైస్ని కచ్చాపచ్చగా ఉడకబెట్టుకుందాం. మొత్తం 90% కుక్ చేయొద్దు, 50% మాత్రమే కుక్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్ కోసం ఆనియన్స్ అది చేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్ కోసం ఆనియన్ వేగించుకొని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను తీసి పక్కన పెడతాను. మనం మసాలా తయారు చేసుకుందాం. ఓకేనా? చూడండి ఫ్రెండ్, కేజీ చికెన్ తీసుకున్నాను కదా. ఇప్పుడు మనం ఇందులో మసాలాలు యాడ్ చేసుకుందాం. ముక్కకు బాగా పట్టాలి కదా. 3 స్పూన్ల కారం వేసుకున్నాను, 1 స్పూన్ పసుపు వేసుకున్నా, 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నా, చికెన్కి సరిపడేంత సాల్ట్ 3 స్పూన్స్ వేసుకున్నా. చూడండి, పసుపు, ఉప్పు, కారం వేసుకున్నాను కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. పెరుగు వేసుకున్నాను. ఇందులో పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర. ఓకేనా? కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నాను. ఫస్ట్ అయితే మనం దీన్ని బాగా కలుపుకుందాం. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేద్దాం ఇందులో. చూడండి, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్ గిట్లా వేసుకున్నాను, బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. ముక్కకి పట్టేలాగా బాగా. 1 కప్పు పెరుగు తీసుకున్నాను. ఆ తర్వాత మసాలాలు తెలిసిందే: ధనియాల పొడి, గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయ, పుదీనా, కొత్తిమీర. ఓకేనా? ఇప్పుడు దీన్ని కొంచెం సేపు పక్కన పెడదాం. ఓకేనా? ఆ తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత అప్పుడు మనం దీన్ని గ్యాస్లో సిమ్లో పెట్టుకుందాం. చూడండి, ఫ్రైడ్ ఆనియన్లు కూడా వేసుకున్నాను. కొంచెం వేడిగా ఉంది కదా, స్పూన్తో కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు బాగా కలుపుకొని మనం సిమ్లో దీన్ని బాగా పెడదాం. పెద్ద మంట మీద పెట్టినామనుకో మొత్తం మాడిపోయి అడుగంటిపోతుంది. సో ఇప్పుడు మనము దీన్ని చూడండి బాగా కొంచెంసేపు నానబెడదాం. నానబెట్టి పక్కన పెట్టేద్దాం. మసాలా అంతా ముక్కకు అంటుకున్న తర్వాత అప్పుడు మనం గ్యాస్ మీద పెట్టుకుందాం. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, నేను చికెన్ పొయ్యి మీద పెట్టాను. ఆల్రెడీ కొంచెం కుక్ అయింది కదా. సో ఇప్పుడు నేను రైస్ని తీసి దీనిపైన వేస్తానన్నమాట. నేను యాక్చువల్లీ అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేటప్పుడు అయితే నేను అన్నీ మిక్స్ చేస్తున్నప్పుడు నేను లెమన్ మర్చిపోయాను కదా. ఆ తర్వాత నేను సాల్ట్ చెక్ చేశాను. సాల్ట్ కూడా చాలా బాగా సెట్ అయింది. మీకు ఒకవేళ చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోండి మసాలా కలిపేటప్పుడు. ఆ తర్వాత నేను లెమన్ కూడా యాడ్ చేశాను. సో ఇప్పుడు మనం దీని మీద రైస్ వేసుకుందాం. చూడండి, ఇప్పుడు నేను రైస్ వేసుకున్నా కదా. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కొత్తిమీర, పుదీనా, వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫుడ్ కలర్ ఇద్దాం. ఓకేనా?
చూడండి వేసాక అది ఇప్పుడు మనం దమ్ముకు పెట్టేద్దాం అనమాట. ఓకేనా? చూడండి నేనంతా క్లోజ్ చేసేసాను. దమ్ కావడానికి గ్యాస్ సిమ్లో పెట్టేసాను. దీని మీద కొంచెం బరువు కోసం పెట్టిన మనం ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం. ఓకేనా? చికెన్ దమ్ బిర్యానీ.